ఐ హావ్ సీన్ అంటే ఎలా చేస్తున్నారు ఏంటి అంటే చిన్నప్పుడు మేము చూసిన సినిమాలకి ఇప్పుడు మీరు చేసిన చాలా బాగా చేశారు. అండ్ ఫర్దర్‌గా స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి కానీ ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఫర్దర్ స్క్రిప్ట్ అనేది నెక్స్ట్ స్టోరీ ఏదైతే చేస్తున్నామో అది సేమ్ ఒక ప్రొడక్షన్ సీన్ చూపించారు దాంట్లో. అది ఆ లాస్ట్లో ఒక సీన్ ఏదైతే ఉందో అది మేము ఆల్రెడీ షూట్ చేసిన సినిమా, నెక్స్ట్ జరిగే సినిమాలో అదే సీన్ అది. సో నెక్స్ట్ చేసేది మాత్రం అదే సినిమా అండి, వైబ్ అండ్ సినిమా పేరు. సేమ్ ఇదే ప్రొడక్షన్లో ఆల్రెడీ 45 days షూట్ చేస్తాం. ఈ 28th నుంచి మళ్ళీ షూటింగ్ అంటే స్టార్ట్. యాక్షన్ డ్రామానా? అవునండి, యాక్షన్ డ్రామా. యాక్షన్ డ్రామా. అండ్ డైరెక్టర్ గారు, ఎస్, ఇది యాక్చువల్లీ మీకు ఒక ప్రోడక్ట్ అంటే మీకు ఒక బేబీ ప్రోడక్ట్ లాంటిది కదా ఈ సినిమా. ఎన్నో కలలు కనింటారు దీని గురించి, చాలా మంచిగా తీసుకొని వచ్చారు. అండ్ రీ రిలీజెస్ కూడా జరుగుతున్నాయి కదా, అదేమైనా కొంచెం ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా చూపించింది అంటారా మన సినిమా మీద? అంటే రీ రిలీజ్కి వెళ్ళే జనం అక్కడికి వెళ్తారు సార్, మన సినిమాకి వచ్చిన జనం మనకు వచ్చారు సార్. సో ఇంపాక్ట్ అనేది అంటే కొద్దిగా పడుండొచ్చు, బట్ బ్రహ్మానందం గారి సినిమా అంటే ఆటోమేటిక్గా దీనికి వచ్చే పుష్ అనేది వేరే ఉంటుంది. సో అంత ప్రాబ్లం అయితే కాదనుకుంటున్నాను సార్. అంత బాగానే ఉంది కానీ దివిజయ్ గారికి అంత సీన్ లేదులేండి. బ్రహ్మానందం గారి సినిమా అనేసరికి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుందండి ఇంపాక్ట్? మరి ఆ సినిమాలే, ఈ సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరండి. మామూలు వాళ్ళు కాదు. కాకపోతే ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు ప్రార్థించుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, మన గొప్పవాళ్ళం అన్న విషయం మనకు తెలియకుండా ఉండాలని. అది దేవుడికి ముందు అందరం మనం వెతుకుంటే, నేను ఎంత గొప్ప ఉండొచ్చు, నా లోపల గొప్పతనంతో భుజకీర్తులు తగిలించుకుని భుజాల మీద పెట్టుకుని వచ్చానుకోండి, పుళ్ళు పడతాయి తప్ప అవన్నీ తీసి పక్కన పెట్టి బీ ఏ హ్యూమన్ బీయింగ్, హాయిగా ఉంటుంది. నేను వాళ్ళ ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. నేను సిన్సియర్లీ స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్ ఐఎమ్ టెల్లింగ్, నాకు ఇంత ఆదరణ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ప్రొడ్యూసర్ గారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, డైరెక్టర్ గారు చేసి ఉండొచ్చు. కానీ ఎందుకంటే చాలా కాలం ఇందాక తమ్ముడు అడిగాడు, ఏమంటే ఈ మధ్య కొన్ని సినిమాలు మీరు దూరంగా ఉంటున్నారు కదా. నిజంగా ఉంటున్నమాట వాస్తవమే. అయినా ఈ సినిమాలో స్టిల్ బ్రహ్మానందం సినిమా అనగానే వాటి సినిమాలో ఏదో కామెడీయో లేకపోతే ఇంకోటి ఉంటే చాలా కాలమైంది రావడం చూసి చూద్దాం అనుకునేటువంటి ఐడియాతోటి రావడం అనేది రియలీ ఇట్స్ మై బ్లెస్సింగ్స్. ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో. నెక్స్ట్ గౌతమ్ గారు, అలా అండి. నాన్నగారు బేసిక్గా మొదటి లెక్చరరు, ఆయనలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు, మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, రియల్గా ఆయన ఆర్టిస్టు. సో మీరు ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకుని ఇంట్లో ఉంటే వేరే మీకు ఏ అవకాశం ఉందో నాకైతే ఐడియా లేదు. యాక్టింగ్ పరంగా అయితే మీరు ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకున్నారు. అవునండి. సో ఈ టైంలో మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది? ఆయన మీరు ఫేస్ చేయడం కానీ, మీరు ఆయన ఫేస్ చేయడం కానీ, ఏమీ చేయట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. లేదండి, అంటే ఆయనకి నేను ఏదో ఎఫర్ట్ పెడుతున్నా, వీడేదో ట్రై చేస్తున్నాడు, వీడేదో స్పేస్లోకి వెళ్దాం అనుకుంటున్నాడు, దానికోసం వీడేదో పని చేస్తున్నాడు అని అది ఇదైతే ఆయనకి ఎప్పటి నుంచో ఉందండి. సో ఆయన నన్ను ఎప్పుడు ఏంట్రా నువ్వు ఏదో చేయని ఎప్పుడు లేదు. మను తర్వాత మళ్ళీ దూత అని ఒక వెబ్ సిరీస్ చేశానండి. దూత తర్వాత మధ్యలో బ్రేక్అవుట్ అని ఒక సినిమా చేశానండి. ఆ తర్వాత ఇప్పుడు ఇది చేశానండి. సో నేను పని చేస్తూనే ఉన్నానండి. అవి అంతగా మనకి ఎక్స్పోజర్ రాకపోవచ్చేమో కానీ, బట్ పని అయితే చేసుకుంటూనే ఉన్నానండి. నేను ఎక్కడ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ ఆపర్చునిటీ వస్తుందో ఎవరికి తెలియదు. సో నువ్వు ఎంత రెడీగా ఉంటే అంత బెటర్ అనేది నా గట్ ఫీలింగ్ అండి. సో దానికోసం నా ప్రిపరేషన్, నా వర్క్ ఏదైతే రోజు కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటుందండి. అది ఆయన చూస్తూ ఉంటారు, మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ విషయంలో నాకు ఆయనకి ఎప్పుడు డిఫరెన్సెస్ రాలేదు. తర్వాత ఇంకో పాయింట్ మూర్తి గారు ఏంటంటే, మనం ఏదో పుష్ చేసిందా చెప్పాను చూడండి, చేసేద్దాం మీరు ఖాళీగా ఉన్నారేంటి అది ఇదని. ఆ తర్వాత వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చినాయో, ఇంట్లో ఉండవు నీకన్నీ, వాడు చూడు ఎలా ఉన్నాడు. ఎప్పుడు కంపారిటివ్ లుక్ పిల్లల్లో తీసుకురాకూడదు సార్. నీ పని కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. బిలాంగ్ టు ఏ వెరీ పూర్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఉండి ఒకసారి నా ఇల్లు నేను చూసుకుంటే ఈ ఇంట్లో నేను ఉంటున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. దట్ ఈస్ యువర్ ఎఫర్ట్. నువ్వు ఎప్పుడైనా నీ కష్టం నువ్వు ఎప్పుడైతే పడతావో, అదే నేను పిల్లలకి నేర్పాను, అదే ఇప్పటికీ నేర్పుకోను, అదే వీడి సక్సెస్కి. ఇవాళ బ్రహ్మానందం సినిమాలో గౌతమ్ చాలా ఎక్సలెంట్గా చేశాడు సార్, చాలా బాగా చేశాడండి. అబ్బా ఏంటి సార్, నన్ను ఒక మాదిరిగా డైరెక్ట్గా తిట్టలేదు కానీ, ఏంటి సార్ అలాంటి ఇంట్లో పెట్టుకొని ఖాళీగా ఉంచారు మీరు, చేయించాలే అని. మనం చేయించాలంటే చేయించలేము, చేయించకూడదు అనుకుంటే అది ఆగదు, ఇట్ గోస్. అది ఈ టైం ఇప్పుడు వీడికి వచ్చిందని నేను నమ్ముతున్నాను.